నిన్ననే ఆనం రామనారాయణ రెడ్డి గారు 2 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో టీటీడీ అత్యద్భుతమైనటువంటి రీతిలో పాలిస్తోంది. పూర్తిగా ప్రక్షాళన అంతా ఇంత చేయటం లేదు. భక్తులకు ఎనలేనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి దిశగా దూసుకుపోతోంది అని ఒక పత్రాన్ని రిలీజ్ చేశారు. సరిగ్గా ఆయన ఆ పత్రం రిలీజ్ చేసినటువంటి సంఘటన జరిగిన రోజే మరొక అరాచకం, అంటే వరుసగా 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి 1,00,000 అరాచకాలలో పరాకాష్ఠగా నిన్న ఓ దళారి ఇద్దరికి ముగ్గురికి కాదు సుమా 64 మందికి సుప్రభాత టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 6,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నాడు. మామూలుగా సుప్రభాత టిక్కెట్లు ఇవ్వటమే రోజుకు 150 అట్లా ఇస్తూ ఉంటారు, మ్యాక్సిమం 200. అలాంటిది ఒక బ్రోకర్ 64 టిక్కెట్లకు దాదాపు 4 లక్షల రూపాయలు వసూలు చేశాడంటే వాళ్ళందరూ కూడా గుంటూరు జిల్లా నుంచి కొండకు వచ్చి అక్కడ ఆ వ్యక్తి కనపడకుండా పోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు తీవ్ర మనోవ్యధకు గురి అయి ఆందోళన చేసినప్పుడు పోలీసు వాళ్ళు కల్పించుకొని మీరు కంప్లైంట్ ఇండి అవన్నీ కూడా వీడియోలలో బయటికి వచ్చినాయి. అంటే ఎంతగా బరి తెగించినారు కొండ మీద బిఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళారులు పెట్టేగిపోయి అనునిత్యము మేము చెప్తూనే ఉన్నాం, కొండ మీద దళారుల విశ్వరూపం కానపడుతోంది. ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముతున్నారు. శ్రీవాణి టిక్కెట్లను 5,000 రూపాయల లాభానికి అమ్ముతున్నారు. 300 రూపాయల టిక్కెట్టును దాదాపు రోజు 3,000కు పైగా 3,000 రూపాయలు వసూలు చేసి అమ్ముతున్నారు. సేవా టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు అని మేము చెబితే మేమేదో టీటీడీ మీద పడి ఏడుస్తున్న వాళ్ళ మాదిరిగా మా మీద నిందలు వేస్తున్నారే తప్ప ఆ తప్పులు సరిచేసుకునేటువంటి కార్యక్రమం చేయలేం. నిన్న 64 మందిలో ఎవడైతే ఆ దళారి ఉన్నాడో ఆ దళారి ఓ 6 టిక్కెట్లను ఎవరైతే మీడియాకు వచ్చి శ్రీనివాసరెడ్డి అని అతను మా దగ్గర 64 టికెట్లు మా కుటుంబాలకు స్నేహితులకు అందరి దగ్గర వసూలు చేసినారని చెప్తున్నాడు. అతను ఒక టిక్కెట్లో 6 మందికి సాక్షాత్తు బోర్డు సభ్యుడైన సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ, నీతులు చెప్పే జ్యోతుల నెహ్రూ, ఆయన రికమెండెడ్ బై శ్రీ జ్యోతుల నెహ్రూ, మెంబర్ టీటీడీ బోర్డ్ ట్రస్టీస్, ఎంప్లాయీ కోఆర్డినేటర్ వెంకట నాయుడు అన్న పేరుతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు రాసినటువంటి లెటర్. అంటే ఏ స్థాయిలో జరుగుతోంది? సరే, ఈ జ్యోతుల నెహ్రూనే టికెట్లు అమ్మినాడని నేను చెప్పలేను, కానీ మీ పేరును కూడా వాడి, అంటే మీకు నియంత్రణ లేదు, లేదా మీకు తెలిసే జరుగుతుందేమో తెలియదు. ఇంత దారుణంగా 64 సుప్రభాత టిక్కెట్లను ఇస్తాను అని చెప్పే అంత తెగింపు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ఉన్నది తప్ప ఇంకెక్కడా లేదు, ఎప్పుడు రాదు. 2 ఏళ్ల పరిపాలనలో ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి గారు మీ పాలనలో అనునిత్యము కనీసమంటే 700-800కు పైగా బ్రేక్ దర్శన్ టిక్కెట్లు 5,000 రూపాయలకు అమ్ముతున్నారు. మీ పాలనలో 300 రూపాయల టిక్కెట్లు దాదాపు 3,000
రూపాయలకు ఒక్కొక్కటి కొన్ని వేలు అమ్ముతున్నారు. శ్రీవాణి టిక్కెట్లు 3 నిమిషాలలోపే అయిపోయి దాదాపు 800 టిక్కెట్లు 5,000 రూపాయల లాభానికి అమ్ముతున్నారు. సేవా టిక్కెట్లే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా సుప్రభాతం, అది కూడా ఎవరికి కూడా దొరకనటువంటి సుప్రభాతం టిక్కెట్లు 6,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఎంతగా అరాచక శక్తులు కొండ మీద తిష్ట వేసి మీ బోర్డు మెంబర్ల పేరుతో సాక్షాత్తు అధ్యక్షుడైన బిఆర్ నాయుడి కార్యాలయమే బ్రోకర్లకు నిలయంగా మారిపోయి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఈ టిక్కెట్ల వ్యవహారమే కాదు, ఇంజనీరింగ్ వ్యవహారాల దగ్గర నుంచి వేదపారాయణ పోస్టులు అమ్ముకున్నారు. వేదపారాయణ పోస్టులు ఒక్కొక్కటి 20 లక్షలకు అమ్మినారు, 15 లక్షలకు అమ్మినారు. 700 పోస్టులు ఇప్పటి వరకు దాన్ని రిజల్ట్ కూడా రాలా బయటికి. ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూలు అయ్యి దాదాపు 8 నెలలు అయింది. దాదాపు 60 ఇంజనీరింగ్ పోస్టుల్ని ఒక్కొక్క పోస్టు 30 లక్షలకు అమ్మినారు. ఇలా ఏది రాబడి వచ్చే ప్రతి విషయంలోనూ కొండ మీద అరాచకం అన్నది 1000 తలల విషనాగై బుసలు కొడుతోంది. చంద్రబాబు గారి హయాంలో కొండ ఏమాత్రము కూడా ఆయన చెప్పినట్టుగా ప్రక్షాళన అంటే అవినీతికి, దళారీతనానికి, మోసానికి, దగాకు నిలయంగా మారిపోయింది దేవాలయం. అక్కడ అర్చకులు బాధపడుతున్నారు, వేద పారాయణదారులు నలిగిపోతున్నారు, ఉద్యోగస్తులు భయభ్రాంతులవుతున్నారు. కొండ మీద ఉండేటువంటి నివాసితులైనటువంటి ఆ అంగళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్కరి దగ్గర పోలీసు వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు దాడులు చేసి పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు హోటళ్లను అప్పగించేసినారు. ఇలా అక్కడ అవినీతి మయమైపోయింది. భగవంతుణ్ణి తమ వ్యాపార రాజకీయ వనరుగా ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు గారు నిరపాయంగా కొండను వాడుకుంటున్నారు అన్నదానికి నిన్న 64 సుప్రభాత టిక్కెట్లు అమ్మటమే ఆ బరితెగింపే కారణంగా పేర్కొనవచ్చు.